ఈ జూలై మొదటి వారంలో బీజేపీ కొత్త రథసారథి రాబోతున్న ఒక చర్చ జరుగుతుంది. ఒక 4-5 పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, మళ్ళీ బండి సంజయ్ అని కూడా వస్తున్నది. సో బీజేపీ నాయకులుగా ఏం చెప్తారు? ఇన్ని రోజుల పాటు ఎందుకు అధ్యక్షుడి నియామకానికి ఆలస్యమైందంట? అంటే 12 రాష్ట్రాలకు కాలే, నేషనల్ అధ్యక్షుడు కూడా కావాలి. ఇది ప్రాంతీయ పార్టీలు అయితేనో వాడు కాకపోతే మన కొడుకు, లేకపోతే మనవాడు అవుతాడు. సరే, కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఇంటి పార్టీ లేకపోతే వాళ్ళు పెట్టినోడు ప్రెసిడెంట్ అవుతాడు. కానీ ప్రజాస్వామ్య పార్టీ అయినటువంటి జాతీయ పార్టీగా ఇవాళ వెలుగొందుతున్న సిస్టంలో బీజేపీ పార్టీకి ఒక విశిష్టత ఉన్నది. మొట్టమొదటి జిల్లా అధ్యక్షులు ఎన్నిక కావాలి, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కావాలి, రాష్ట్ర అధ్యక్షుల తర్వాత సెంట్రల్ అధ్యక్షుని ఎన్నిక అవుతుంది. ఈ మధ్య ఏంటంటే యుద్ధం, ఏది మొన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నింట్లో అంటే ఒకరింట్లో సావు తప్పు మోగుతుంటే ఒక ఇంట్లో పెళ్లి తప్పు మోగద్దు కదా. ఈ సాంప్రదాయానికి కట్టుబడి ఉండేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అందుకనే ఈ కొద్ది రోజులు వాయిదా పడ్డ వాస్తవం. ఇక్కడ ఈ ఎన్నిక ఇక్కడ మనకే అయితే లేదని మనం అనుకునే మాట వాస్తవం. ఇక్కడ ఉత్సుకత వేరు. ఎందుకంటే ఇక్కడ బీసీ ఐడియాలజీ డెవలప్ అయింది. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు ఇవాళ బీజేపీ పార్టీ యువకులు అంతా స్టార్ట్ అయింది. కాబట్టి అరే మన పార్టీకి ఈ పార్టీకి అధ్యక్షుడు అయితే లేడు, ఇంకా ఏం తిప్పల పెడతాను ఇదని ఉంటుంది. కానీ పవర్లోకి వచ్చే పార్టీలో జరిగేటువంటి ఒత్తిడి ఏదైతున్నదో ఆ ఒత్తిడే జరుగుతుంది. కొత్త ఒత్తిడి ఏం లేదు. ఇది అదే ఒత్తిడి పవర్కి వచ్చే ముందర జరిగేటువంటి ఒత్తిడిలు జరుగుతాయి. అంటే అధికారంలోకి రాబోతుందా బీజేపీ పార్టీ? ఖచ్చితంగా. అది ఎట్లా అంటారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక్కటే 2 పార్టీలను చూసిండ్రు. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా వెలుగొంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దళితున్నే ముఖ్యమంత్రి అన్నా కూడా కేసీఆరే ఆ కుర్చీ మీద కూర్చున్నా కూడా సహించింది. ఎన్ని తప్పులు చేసినా మన కుక్క మన కాలు కడితే చంపుకుంటే ఆమరదాన్ని సాదుకోవాలి, మందు పెట్టుకోవాలి అని సాదుకున్నారు. కానీ రెండవసారి అదే దొంగతనం చేస్తే దాన్ని తొక్కి పారేశారు, అణిచి పారేశారు, చంపి పారేశారు, నామరూపాలు లేకుండా చేశారు. బీజేపీ బీసీ అంటాడు, కానీ వీడు అందుకుంటాడో అనే డౌట్లా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అడుగుల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లేసాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పరారైంది. ఎక్కడోడక్కడ పరారైనా దొరకకున్నా మనకు ఓటేసాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా కాకుండా ఆయన ఢిల్లీని తిప్పుకున్నాడు. ఇది వేరే. ఆయన ఢిల్లీని తిప్పుకున్నాడు, ఆయన ఇది వేరే. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. వీని చూసిండు, వాడిని చూసిండు, టీఆర్ఎస్ అని చూసిండు, కాంగ్రెస్ వాడిని కూడా చూసారు. అంటే కాంగ్రెస్ వాడు అధికార బలంతో ప్రజాబలంతో అయినోడు కాదు. ప్రజాబలంతో కాలే. టీఆర్ఎస్ వద్దనుకుంటే, కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా తిప్పుకున్నాడో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా కాదు ఆయన, కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసి ఆ ఢిల్లీ అవసరాన్ని అర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయింది. దాని తర్వాత 2 పార్టీలను చూసింది. 14 ఏళ్ళ ఉద్యమము, 10 ఏళ్ళ రాజ్యం, 24 ఏళ్ళు కేసీఆర్ ఎంబడి ఉన్నారు. కానీ 20 నెలలు కూడా కాలే ఈయన ఎంబడే ఎవరు లేడు. కాబట్టి వానికి అవకాశం ఇచ్చినా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేది ప్రజా నినాదమైంది, పబ్లిక్ నినాదమైంది. 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ వరకు ఏదైతే యువతరం ఉన్నదో ఆ యువతరం డైరెక్ట్ మోడీ కనెక్ట్కి వెళ్ళిపోయింది. అందుకనే ఖచ్చితంగా ఈ రేపు బీజేపీ అవుతుంది. కాబట్టి ఈ ఒత్తిడి కూడా అందులో భాగమే. కానీ ఇప్పుడు రాజా యాదవ్ గారు బీజేపీలో చాలామంది పోటీ పడుతున్నారు. ఎందుకని అధ్యక్ష పీఠం అంటే ఈక్వల్ టు సీఎం బీజేపీ పార్టీలో. సో ఇంతమంది పోటీలో ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? రఘునందన్ రావు అంటున్నారు, జూనియర్ అయినప్పటికీ చాలా తెలివికలైనటువంటి వ్యక్తి. ఇక ఈటెల రాజేందర్ సీనియర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇక డీకే అరుణ మహిళా కోట అంటున్నారు, ధర్మపురి అరవింద్ అంటున్నారు. లేదు పాతగా అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఇంకా బాగా ఉరికిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో రాజా యాదవ్ మద్దతు సపోర్ట్ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది ఇంతమందిలో? నా మద్దతు సపోర్ట్ ఉండదు, కానీ నేను నాకు విశ్లేషించేటువంటి అవగాహన ఉన్నది. నేను వివిధ పార్టీలలో పనిచేసిన విధానం కావచ్చు, బీజేపీని మొదట చూసిన విధానం కావచ్చు, విశ్లేషణాత్మకంగా విశ్లేషించేటువంటి ఆలోచన మాత్రం నాది ఉంటుంది. ఎట్లా అంటే కిషన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిగా ఉన్నాడు, సపరేట్ తెలంగాణకు కూడా ఈనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. అనుభవజ్ఞుడు, చాలా అనుభవజ్ఞుడు. వాజ్పేయి గారితో మెదిలిండు, వెంకయ్యనాయుడుతో మెదిలిండు, దత్తాత్రేయ గారితో మెదిలిండు, వి రామారావుతో మెదిలిండు. అపూర్వమైన అనుభవం ఉన్నది ఆయనకు కేంద్రంలో ఒక మంచి మంత్రి పదవి కూడా ఉన్నది. అందుకని ఆయనకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటలేను. మళ్ళా డీకే అరుణ గారు యోగ్యురాలు, కాంగ్రెస్ పార్టీలో
పేరెన్నిక కన్నా నాయకురాలు, మంత్రిగా చేసిన అనుభవం ఉన్నది. మళ్ళీ ఆమెకే అవకాశం మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని అనిపిస్తలేదు. ఓకే, రెడ్డి సామాజిక వర్గానికి లాజికే ఇది కూడా అనిపిస్తలేదు. పోతే బండి సంజయ్ గారు ఆయన కాలంలో ఉరికిచ్చిన మాట వాస్తవం, ఉరకలేసిన మాట వాస్తవం. ఆయనను అందుకనే ఆయన మెరిక లాంటిటువంటి వ్యక్తిని తీసుకుపోయి కేంద్రంలో ఒక హోంశాఖ మంత్రిగా నియమించింది, సహాయక మంత్రిగా నియమించింది. ఆయనను మళ్ళా దాని నుంచి మార్చుకొచ్చి మళ్ళా అధ్యక్షుని పెడతారని నాకు అనిపిస్తలేదు. ఓకే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మా నాయకులు ఇంకా ఇద్దరు ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు, లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డు మెంబరు. పోతే ఓబీసీ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన. ఒక సామాజిక వర్గంలో ఇన్ని పోస్టులు ఉంటాయని నాకు అనిపించలేదు. అందుకని అరవింద్ హరుడైనా కూడా మాటకారైనా కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినా కూడా అరవింద్ అవకాశం అట్లా పోతా ఉన్నది. పోతే మా రఘునందన్ రావు అపారమైన తెలివితేటలు ఉన్నాడు, మునగాడే. కానీ సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం. ఆ వెలమలలో పోటీ ఆయనకు లేదు. కానీ కేసీఆర్ చేసిన పురుషార్థం ఏదైతున్నదో ఆయన మెదక్ ఎంపీ చేయగలిగింది. కానీ విస్తృత స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో అనేక అనుభవం ఉన్నది. కేంద్రంలో కూడా మనం వాణిని వినిపిస్తూ ఉన్నాడు. చాలా గొప్ప నాయకుడు. ఆయన కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ సామాజిక వర్గానికి ఇస్తారో ఇయ్యరో బీసీ సామాజిక వర్గానికి ఇస్తారని అనిపిస్తుంది నాకు. బీసీ సామాజిక వర్గంలో ఉన్నది ఏకైక మిగిలింది ముదిరాజ్ సామాజిక వర్గం. తొలి ఆర్థిక మంత్రి తెలంగాణకు, మళ్ళా ఆరోగ్య మంత్రి, కేంద్రంలో శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి, పోరాటంలో ఉన్న వ్యక్తి, ప్రతి గ్రామానికి తెలిసిన వ్యక్తి, అనేక వ్యవస్థలలో పనిచేసిన వ్యక్తి, స్వచ్ఛందమైన ఒక గొప్ప మంచి పేరున్న వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్కి అవకాశం ఉన్నదని అనిపిస్తుంది. ఈ మధ్యలో ఈ రామచంద్రరావు పేరు, చింతల రామచంద్ర అనుకుంటా, ఇంకో ఆయన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు, వీళ్ళ పేర్లు కూడా తెరమికి వస్తుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉండాలని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు చింతల రామచంద్రారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే. ఓకే, ఇప్పుడు మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు పూర్వీకుడే, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఏబీవీ బ్యాక్గ్రౌండ్. కానీ వాళ్ళ సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం. అది గ్రామాలలో విస్తృతంగా ఉండదు. తెలివైన సామాజిక వర్గమే. కానీ ఈనాటి రాజకీయాలల్లో తెలివితో పాటు బలగము, కులము, బలగం, ఇది ఈ నేపథ్యం ముందడికి వచ్చింది. ఈ నేపథ్యం ముందడికి వచ్చిన దాంట్లో రామచంద్రరావు క్యాండిడేట్ కౌంట్ చేస్తారని నేను అనుకుంటలేను. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ మూలాలు, ఏబీవీ మూలాలు ఉన్నోళ్ళు మాకు ప్రత్యేకంగా అర్హులైన మాట నిజం. కానీ దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ మాకు అస్సాం ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మంత్రి, ఇవాళ మాకు ముఖ్యమంత్రి. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రేపు అక్కడ రాజ్యం వస్తే ఆయనే సీఎం. కాబట్టి ఇక్కడ మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రినే రేపు, ఎందుకంటే ఎవరు అధ్యక్షులు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి. అది ఈటెలైనా బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్. ఎందుకంటే టీఆర్ఎస్లో వెలుమే, టీఆర్ఎస్కి ఎంత మాత్రం అవకాశం లేని పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ మాత్రమే. కొద్దో గొప్ప అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియాలో ఆ పార్టీ మన కొవ్వు వత్తి కరుగుతుంది, దీపం వత్తిగా వెలుగుతలేదు. దీపం వెలిగితే వత్తి ఎగేసి నూనె బొత్తే వెలుగుతుంది. ఆల్ ఇండియా అనేది కండే కూకినట్టు కూకుతుంది. కాబట్టి దానికి అవకాశం సన్నగిల్లుతుంది. ఆ సేతు హిమాచలం అటకు నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెలుగొందే పార్టీ, ఎదిగే పార్టీ, కనిపించే పార్టీ, కనిపించబోయే పార్టీ బీజేపీ మాత్రమే. దళితులను బీసీలను అందరినీ హక్కున చేర్చుకొని ముందుకు కదిలేటువంటి పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక యాదవుడు. ఇవాళ జాట్స్ పరిపాలించినటువంటి రాష్ట్రం ఏదైతున్నదో హర్యానాలో ఒక బీసీ ముఖ్యమంత్రి, ఆయన యాదవుడే. ఒరిస్సాలో రాజులేలిన ప్రాంతంలో ఒక గిరిజనుడు. అంటే వాళ్ళు సామాజిక కోణంలో ఆలోచించే పార్టీ. 77 ఏళ్ళ స్వాతంత్రంలో 3 సార్ల ప్రధానమంత్రి, ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలలో ఒక వెలుగొందే ప్రధానమంత్రి
బీసీనే. కాబట్టి బీసీ అవకాశం యావత్ భారతావనిలో ఇది విసురుతున్నది. ఇది తెలంగాణను ఇడిచిపెట్టదు కాక ఇడిచిపెట్టదు. అంటే ఈటెల అధ్యక్షుడిగా కాబోతున్నాడు, ఈటెల తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాబోతున్నాడు అనేది Yes. రాజా యాదవ్ చెప్తారు. ఎస్ 100% 100% పక్కా. పక్కా. ఇప్పుడు వచ్చే లిస్టులో వచ్చే ప్రకటనలో ఈటెల పేరే ఉంటుంది. ఈటల పేరు ఉంటుంది పక్కా. ఎట్లా ఇంటెలిజెన్స్ ఏమైనా పెట్టిరా? ఇంటెలిజెన్స్ కాదు, నేను చెప్పిన విధానం, నేను మొట్టమొదటి చెప్పిన విశ్లేషణ అని చెప్పిన. ఓకే. నా విశ్లేషణలో ఏమైనా పొరపాటు ఉంటే నువ్వు కౌంట్ చేయి. నా విశ్లేషణలో ఏమైనా పొరపాటు ఉంటే కౌంట్ చేయి. ఎందుకు అనుకోవచ్చు కదా, ఈటెల రాజేందర్ మొన్న వచ్చినటువంటి వ్యక్తి, ఆయన కొంత రెడ్డి అంటారు, మళ్ళీ కొంత దాంతోపాటు బీసీ సామాజిక వర్గం రెండు ఒకటే అయినాయి అంటారు. ఆయన ముదిరాజు కమ్యూనిటీ నిజం, ముదిరాజు కమ్యూనిటీలో పుట్టిన మాట నిజం. ఆయన భార్య రెడ్డి, వాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా మన దగ్గర పెళ్ళి అయినాక ఇంటి పేరు మారుతుంది కదా ఒకప్పటి సాంప్రదాయం ప్రకారం. ఇప్పుడు ఆయనే రెడ్డి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన రెడ్డ సామాజిక వర్గం ఆయనకు తోడవుతుంది కావచ్చు, కానీ ఈయన రెడ్డిగా మారడు కదా. డబల్ ధమాకా ఉంది అంటారు. ఇక్కడ బీసీ ముద్రాజులు ఉంటారు, అటు రెడ్డిలు ఉంటారు. రెడ్లు కూడా, ఎందుకంటే వాడు లంగ అయితనో దొంగ అయితనో జేబులు కొట్టుడు అయితనో వాడు మావాడు కాదా, మా పుల్ల అనవసరంగా తప్పు చేసిందని చెప్తారు. కానీ వాడు యోగ్యుడైతే, వాడు ముఖ్యమైన భూమిక పోషిస్తే, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే, మా అల్లుడు ముదిరాజైనా లేకపోతే కాపోడైనా లేకపోతే గొల్లోడైనా ఇంకెవ్వడైనా కూడా మా అల్లుడు యోగ్యుడు అని చెప్పుకుంటారు. లంగ అయితే దొంగ అయితే జేబు దొంగ అయితే అన్నీ. కానీ మా పొల్ల పొరపాటు చేసింది, లంగ గాడుకురుపు దొరికిండు, ఒక దొంగ దొరికిండు, జేబులు గతిరిచ్చేటోడు దొరికిండు అని ముఖం కిందికి వేసుకుంటారు. సరే రాజా యాదవ్ గారు, మీ అనాలిసిస్ బాగుంది, అన్నీ పర్ఫెక్ట్ అనిపిస్తున్నాయి. ఈటల అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అని 100% అనిపిస్తున్నది. కానీ నాకు ఇంకో ప్రశ్న ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ అధ్యక్షుడి ఈటల గనక అయితే మరి ఈ మిగతా సామాజిక వర్గాలు, ఈ మిగతా ఆశావాహులు, ఈ బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తారా? ఆయన అధ్యక్షుడు నియామకం అయిన తర్వాత ఆయన మరి 100% న్యాయం చేయగలుగుతారా వీళ్ళ మద్దతు లేకుండా? ఒకటే, బీజేపీ పార్టీలో పాలల్లో నీళ్ళు కలుపుతాయి, మిగతా పార్టీలలో నీళ్ళల్లో పాలు కలుపుతారు. ఏంది రెండుకి తేడా? రెండింటి ఏంటంటే, నీళ్ళల్లో పాలు కలిపినాయో నీళ్ళు మొత్తం ఎక్కువ ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉండి అవి ఎగిరిపోయి పాలు మిగులుతాయి ఆఖరికి. ఓకే. దీంట్లో నీళ్లు ఆవిరయ్యి పాలు మిగులుతాయి. ఓకే. కాబట్టి మా అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ పార్టీ. అందరు కలిసిపోతారు, అందరు కలిసిపోతారు, ఏమి తేడా లేకుండా కలిసిపోతారు. పోటీ పడేమాట వాస్తవం, కానీ కలిసి ఉండేమాట వాస్తవం. ఓకే. ఏకత్వంలో భిన్నత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. రైట్. ఏకత్వంలో భిన్నత్వం అనేక పార్టీలకు ఉంటుంది, కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉండే పార్టీ బీజేపీ. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.